తయారు చేయాలనేది ఒక స్టోరీ అన్నట్టుగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వేసిన అఫిడవిట్ ద్వారా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అసలు ఎవరు దీని సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఏం చేశారంటే మనం ఏమనుకోవచ్చు సార్? ముందుగా ఏపీ పోలీస్ శాఖ ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ చేశారో వాళ్ళకి అభినందనలు తెలపాలి సార్. ఎందుకంటే నాడు పోలీస్ శాఖే దగ్గరుండి సునీతమ్మను కానీ వాళ్ళ భర్తను కానీ ఇంకొకరు కానీ అంటే సిబిఐ ఆఫీసర్ని ఎలా ఇరికిచ్చాలో అక్కడ కీ రోల్ ప్లే చేసింది ఎవరంటే పోలీస్ ఆఫీసర్ కూర్చోబెట్టి ఇచ్చేశారు. అలాంటి దుర్వినియోగం చేస్తే ఆ రోజు పోలీస్ ఆఫీసర్ల మీదే మనం ఏంటి పరిపాలన ఏంది ఇదేందని మనం అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ పోలీస్ శాఖ ఎంత మంచిగా దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇచ్చేందుకు వాళ్ళకి ముందుగా మనం అభినందనలు తెలియాలి సార్. ఎందుకంటే ఎంత డబ్బు ఆశ చూపించినా, ఎంత బెదిరించి బ్లాక్మెయిల్ చేసినా భయపడకుండా నిజాయితీగా ఈ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల చాలా చాలా కష్టమైన పని సార్. అది వాళ్ళు సాధించారు సార్, అది మెచ్చుకోవాలి. ఎందుకంటే అది చేస్తే సగం కేసు అయిపోయినట్టే సార్, సగం కేసు అయిపోయినట్టే. మీరు ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాలో వాళ్ళు 90-70 90-60 ఆలోచనలే ఫాలో అవుతున్నారు సార్. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి మీరు 30 రకాల తప్పులు చేస్తున్నారు. ఆ 30 రకాల తప్పుల్లో కూడా వీళ్ళు చిక్కిపోతున్నారు సార్. అంటే వీళ్ళ ఆలోచనలు ఎంత ఇదిగా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి సార్. ఇంకపోతే సార్, పూర్వకాలంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు సార్. ఆయన సృష్టికి ప్రతి సృష్టి ఎలా క్రియేట్ చేయాలో అలా క్రియేట్ చేశారు సార్. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు సార్. అసలు వాస్తవానికి కేసు ఏంటి, ఆ కేసు మనం వీకిపోవటానికి లేదా ఆ కేసులో మనం ఉండకుండా పక్కకి వెళ్ళటానికి లేదా ఆ కేసు జాప్యం చేయడం సంవత్సరాల తరబడి అలా సాగదీస్తూ ఉండటానికి అప్పుడు ఆఫీసర్లు ఒప్పుకోకపోతే మనం ఏం చేయాలని ఆలోచించి ఆ సృష్టికి వాస్తవానికి జరిగిన కథకి భిన్నంగా వీళ్ళు ఇంకో సృష్టించారు సార్. ప్రతి సృష్టి అంటే వీళ్ళు ఎంత తెలివిగలలో చూడండి సార్, ఎంత తెలివిగలలో చూడండి సార్. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా కొన్ని చూడాలి సార్. ఫస్ట్ వన్ ఏంది అంటే ఇక్కడ ఎవరైతే కృష్ణారెడ్డి గారు కేసు పెట్టి సునీతమ్మ మీద వీళ్ళమేం చెప్తున్నారు సార్. నా మొదటి సందేహం ఏంది అంటే చనిపోయిన తర్వాత మొదటి వచ్చింది ఆయన పిఏ కృష్ణారెడ్డి. వచ్చినప్పుడు అక్కడ చూస్తే జనరల్గా సామాన్యులు కూడా అర్థమైంది ఇది మర్డరే. కానీ ఇతను ఫోన్ చేసి సునీతమ్మనికి కానీ ఇంకొకరికి కానీ ఈయన ఫోన్లో ఏం చెప్పాడంటే వివేకానంద సార్ చనిపోయారు అని చెప్పాడు, కానీ మర్డర్ చేశారనే పదం ఎక్కడా వాడలే సార్. వాడితే అప్పుడు కాల్ రికార్డ్స్ చూస్తే సునీతమ్మకు ఫోన్ చేసి కానీ ఇంకొక ఫోన్ చేసి కానీ మీ నాన్న మర్డర్ చేశారు, ఎవరో మర్డర్ చేశారని మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఈయనేం మాట్లాడాలంటే చనిపోయారని చెప్పారు సార్. అంటే కళ్ళకి మనకు కనపడుతుంది మర్డర్ చేస్తున్నారని తెలిసినా కూడా నువ్వు చనిపోయారని చెప్తే ఈ ప్లానింగ్ నీకు ముందే తెలిసి ఉండాలి కదా. ముందే తెలిసి ఇలా జరిగిద్ది, సో నువ్వు ఫోన్లో మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఒకవేళ చనిపోయి ఇదైన తర్వాత నువ్వు గుండె కేసు లేదా అద్మాస్పత్రి ముతే చెప్పాలి, సంథింగ్ చెప్పాలని చెప్పి నీకు ఎవరో ముందుగానే బ్రీఫింగ్ ఇచ్చుంటారు. అది నీకు ముందుగానే తెలుసు అనేది నా మొదటి సందేహం సార్. ఇంకా పోతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్ సార్ ఎంత నిస్సిగ్గుగా సార్, జనరల్గా ఐటీ ఎంప్లాయీస్ నాన్ ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు సార్. కానీ ఏపీ శాఖ ప్రభుత్వ శాఖ ఈరోజు 11 రోజులు దాదాపు 11 రోజుల నుంచి 12 రోజులు ఆ ఏఎస్ఐ ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేసింది సార్. ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షుల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించకుండా సాక్షుల్ని ఎక్కడ పిలిపించి వాళ్ళు చెప్పిన వాంగ్మూలం రికార్డ్ చేసినట్లేదు సార్. నాకు తెలిసి వీళ్ళు కోర్టులో ఏం చెప్పాలి, సిబిఐ ఆఫీసర్లకు ఏం చెప్పాలి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పాలని చెప్పి వీళ్ళు బ్రీఫింగ్ చేసేట్టుంది సార్. అంటే వీళ్ళ డిపార్ట్మెంట్ ఎవరైతే అక్కడ ఇద్దరు డిపార్ట్మెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి ఆ సాక్షులు పిలిపించి వీళ్ళు ఏం చెప్పాలి ఏంటని చెప్పి వీళ్ళు బ్రీఫింగ్ చేసినట్టుంది సార్. నిజంగా ఐ థింక్ ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేయడం సార్. ఇంకపోతే ఇంకొక నా సందేహం ఏంటంటే సార్, ఇతను ఎవరైతే ఉన్నారో సందేహం కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను కేసు పెట్టాలంటే డైరెక్ట్గా పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు సార్. కానీ ఈయన మొదటి తాడేపల్లి ప్యాలెస్కి ఎందుకు వెళ్ళినట్టు, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడి నుంచి పులివెందులకు రావాల్సిన అవసరం ఏంది? పాయింట్ నెంబర్ 1 అది మనం గమనించాలి సార్. అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఈయన ఎవరిని కలిశాడు అనేది మనం డిస్కస్ చేయాలి సార్. దానికంటే ముందు ఒక చిన్నది మీరు ఒక డిస్కస్ చేయాలి సార్. ఐ థింక్ 1-2 నెలల క్రితం తాడేపల్లి ప్యాలెస్ ముందు
కొన్ని ఫైళ్ళు తగలబడ్డాయి సార్. ప్రభుత్వం 32 సార్లు సీసీ కెమెరా అడిగింది, అంటే 1-2 సార్లు అడిగింది. ఎన్నిసార్లు సీసీ కెమెరా అడిగినా కానీ అక్కడ ఉన్న ఎవరైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న మేనేజర్ ఇంకొకరు కానీ సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రజలు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కనుక సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తే ఈ 6 నెలలు కానీ బిఫోర్ కానీ మొత్తం చెక్ చేసుకుంటే ఎవరు వెళ్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలిసింది. కాబట్టి ఇది మళ్ళీ మా తలకు చుట్టుకుందని చెప్పి భయపడి వీళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వలేదా ఏందని కూడా మనకి సందేహాలు వస్తున్నాయి సార్. ఇంకా పోతే వీళ్ళు దిశ యాప్ అని చెప్పి భలే ఒక బోగస్ యాప్ అనేది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఆ దిశ యాప్ ఏంది అంటే ఆడవారికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా పోలీసులు ఉంటారు, పోలీస్ శాఖ ఉంటారు, మేము న్యాయం చేస్తామని చెప్పి చెప్పుకునే యాప్ సార్. నిన్నగాక మొన్న కూడా వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా డిస్కస్ చేశారు సార్. అయితే మరి సునీతమ్మ ఆడవారు కాదా? మీరు దిశ యాప్ తెచ్చి మేము ఆడవాళ్ళకి న్యాయం చేస్తున్నా అన్నారు కదా, మీరు దగ్గర ఉండి ఒక ఆడబిడ్డని కేసులు ఎంత దారుణంగా ఇచ్చారో ఒక్కసారి ప్రజలు కూడా గుర్తించాలి సార్. అంటే అసలు దిశ యాప్ ఉందా లేదా, వీళ్ళకి ఆడవారికి రక్షణ కల్పించారు లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సార్. ఎందుకంటే సొంత చెల్లినే దగ్గరుండి కేసులో ఎలా ఇరికిచ్చారో మనం చూసాం సార్. వైఎస్ఆర్సీపీ మన ఛానల్ చూసే వైఎస్ఆర్సీపీ సోదరులకు కానీ ఆ రోజు సునీతమ్మ వాళ్ళ భర్త చంపారని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే అలచల్ చేశారో ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నా క్వశ్చన్ ఏంటంటే మీ తండ్రిని కానీ మీ బాబాయిని కానీ ఎవరో ఒకళ్ళు అవుట్ సైడర్ చంపిన కేసు మీరు మాకు న్యాయం జరగాలని చెప్పి మీరు కోర్టుల చుట్టూ వెళ్ళి పోరాడుతుంటే వాళ్ళు చంపారని మీ మీదే కేసు వేసి మీ మీదే కేసు పెడితే అది మీ ఇంటి పక్కన ఆ పక్కన మీరు దోషి మీరే చంపారు మీరే అంటే మీరు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఆ బాధ దేవుడెరుగు, ఆ బాధ సొంత ఇంట్లో వాళ్ళే అంటుంటే సార్, ఆ బాధ ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది సార్ సునీతమ్మ కలిగించారు సార్. వాళ్ళ తండ్రి చనిపోయారని ఆమె తినకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా పనిచేసిన వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకొని కొంతమంది పనిచేస్తుంటే వాళ్ళు ఫాలో అయ్యి మీరు ఫాలో అవుతా మీరు సునీతమ్మని చంపారంటే చనిపోయిన దానికంటే వీళ్ళు అన్న మాటలుగా మీకు బాధపడింది సార్. రైట్.